నమస్కారం. చాలా అంటే చాలాసేపు చెక్ చేసి ఫైనల్గా జస్ట్ 2 or 2.5 minutes వీడియో క్లోజ్ చేస్తా. ఎస్పీ ఛానల్లోనే ఇస్తా. ముందుగా కార్తికేయ గంటన్నర సేపు అర్ధరాత్రి పూట నిండు గోదావరి నదిలో పడిపోయి ఈత కొడుతూ బ్రతికి బయటపడ్డాడు. చూసాడా ఆ చంటిబిడ్డ. చిన్న నువ్వు దేవిపుత్రుడు అబ్బాయి, నువ్వు కారణ జన్ముడివి. ఈ జన్మక సార్థకత చేకూర్చుకోవాల్సింది ఎంతో మిగిలింది నీకు. ఖచ్చితంగా నువ్వు గొప్పగా ఉండాలి. ఈ పిల్లోడు బంధువులు ఎవరైతున్నారో గుర్తుంచుకోండి. ఈ పిల్లోడు ఒక్క మాట కూడా అనొద్దు. ఈ పిల్లోడు దేవి వరపుత్రుడు, కారణ జన్ముడు. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. పిల్లోడు గొప్పగా ఉంటాడు, నో డౌట్. ఆ పిల్లోడు చెప్పి నీవు క్రాస్ చెక్ చేసిన ఈ సాదిక్ ఖాన్ గాడి యొక్క అకాడమీ, రైఫిల్ షూటింగ్ అకాడమీ ఎక్కడేంటంటే క్రాస్ చెక్ చేసిన, అండ్ మన నూకరాజు గారు చనిపోయిన ఏఈకి సంబంధించి ఆయన రాసిన లెటర్ చూసిన, సౌజన్య బండిలో కనపడే లెటర్లు చూసిన, ఇవన్నీ చెక్ చేసిన, ఈలో పోలీసుల విచారణలో కొంతమంది ఈ సాదిక్ ఖాన్ యొక్క బాధితులు ఉన్నారు. ఆడి రైఫిల్ అకాడమీకి వెళ్ళే మహిళలు, పిల్లలు, ఆడవాళ్ళే వాడి టార్గెట్. ఆ రైఫిల్ అకాడమీకి ముందు వాడు ఒక స్కూల్లో చేశాడు. అక్కడ కూడా వీడి యొక్క అరాచకాలు చూసి తట్టుకోలేక వాళ్ళు తీసి అవతలేశారు. బట్ ఈ రైఫిల్ అకాడమీ ఎప్పటి నుంచో నడుపుతున్నాడు. బయట గవర్నమెంట్కి సంబంధించి ఏవైతే స్పోర్ట్స్ అకాడమీలు, అందులో సరైనటువంటి కరెంటు లేకపోవటం, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ లేకపోవటం, ఈ రైఫిల్ షూటింగ్ సంబంధించి బెస్ట్ వేలు ఉన్నటువంటివి లేకపోవడంతో గచ్చందరాకి వీడి దాకా వస్తున్నారు. వీడేమో పిల్లలకు నేర్పుతుందని చెప్పేసి వాళ్ళ అమ్మలతో లేదా వాళ్ళ పిల్లలతో వచ్చే పెద్దవాళ్ళతో కబుర్లు, ఆ కబుర్లో భాగంగా వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవటం. ఒకవేళ వాళ్ళు కనుక ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నా, ఇంట్లో ఉన్నటువంటి భర్తతో వీళ్ళకి సరిగా పడతలేదు అన్నా, నెమ్మదిగా ప్రేమగా దగ్గరైపోయి ఇక వీటిలో మొత్తం మంది బయటకు వచ్చేవాడు. ఖురాన్ చదవాలి, ముస్లిం మత గ్రంథాలు చదవాలి, అలా ఉండాలి ఇలా ఉండాలి ఆడవాళ్ళు అంటూ ఇక ఆడవాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయాలు మొత్తం వీడి దగ్గర పెట్టుకొని ఇక వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. అలా సౌజన్యకు చెందినటువంటి కొన్ని పర్సనల్ పిక్స్ కానీ వీడియోలు కానీ వీడి దగ్గర ఉన్నాయి. ఎప్పుడైతే సౌజన్య భర్త చనిపోయాడో ఇక అప్పుడు నేను అండగా ఉంటా సౌజన్యకు అని చెప్పేసి వచ్చి ఈ కుటుంబంతో ఇక నెమ్మదిగా సన్నిహితంగా మెలుగుదాం ట్రై చేసి ఇక వీళ్ళ పర్సనల్ విషయాలన్నీ తెలుసుకోవటం, బ్యాంక్ బుక్కులు ఏంటి, లాకర్ ఏంటి, మొబైల్ ఏంటి, ఫోటోలు ఏంటి, రకరకాలుగా అన్నీ చేసి వాడి దగ్గర పెట్టుకొని ఈ కుటుంబాన్ని ఎంతగా బ్లాక్మెయిల్ చేశాడంటే వీళ్ళు ఎవరికన్నా వెళ్ళి కంప్లైంట్ చేస్తే మొత్తం బయట పెడితే పరువు అంతా తెస్తానట్టుగా బ్లాక్మెయిల్ చేశాడు. ఇక తట్టుకోలేక మొన్న ఈ మెయిన్ డాక్యుమెంట్లు ఏవైతున్నాయో డ్రైవర్ చేత ఈ నూకరాజుల బంధువు మహేష్ అనబడే వ్యక్తికి ఇచ్చి పంపించి, ఆ తర్వాత వాళ్ళ డ్రైవర్ రాజు వచ్చాక వాళ్ళతో కలిపి ఈ రైల్ అండ్ రోడ్డు బ్రిడ్జ్ ఉంది కదా గోదావరి నది మీద రాజమండ్రి, ఆడికి వెళ్ళి కొవ్వూరు సైడ్ వెళ్ళాక దానికి ముందే టిఫిన్ తెప్పించుకుని ఇదంతా తినేసి ఆ కొవ్వూరు సైడ్ వెళ్ళినప్పుడు ఇక ఇతను రాజును నువ్వు వెళ్ళిపోయి నాకు డబ్బులు ఇచ్చి పంపించి ఇక ఆ తర్వాత కారుతో అక్కడక్కడ అటు ఇటు తిరుగుతూ ఇక అర్ధరాత్రి అయిన తర్వాత మీనా నూకరాజు దూకి చనిపోయారు. ఇక సౌజన్యం దూకాలి. ఆ మూమెంట్లో నీ పిల్లోడు కార్తికేయ వచ్చేసి ఆ సైడ్ ఉన్నటువంటి పట్టుకుని ఆ వేలాడటం, ఆ తర్వాత నదిలో పడటం, దేవుడిలా బతికి బయటపడటం జరిగింది. ఓవరాల్ మొత్తం ఎపిసోడ్లో సాదిక్ ఖాన్ ఎక్కడన్నా వెతికారు. వాడికి ఒక సిస్టర్, ఒక అమ్మ ఉన్నారు. నాన్న మరి ఏమైనా మనకు తెలియదు. వాళ్ళ ఇంట్లో సిస్టర్, మదర్ ఉంటారట. వాడు ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. బట్ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు తీసుకుని ఇంట్లోతో మాట్లాడుతున్నాడు. అలా లాయర్ని కూడా అప్రోచ్ అయి ఉన్నాడు. వాళ్ళ లాయర్ మరి ఎవరు వస్తారేంటో చూద్దాం. ఎవరైనా సరే ఈ సాదిక్ ఖాన్ తరఫున వాదించే లాయర్ ఉంటే మాత్రం అతనిని సభ్య సమాజం మాత్రం అసలు ఊరికట్లేదు. మొన్న ఏదో కేసులో కానీ వేరే వాళ్ళు అన్నారు వాడి తరఫున ఎవరు వాదించరు అని చెప్పేసి అన్నారు. బార్ కౌన్సిల్ కూడా చెప్పింది. అలా ఇతని విషయంలో వాదించకుండా ఉంటారా, లేక డబ్బు ఇస్తే మేము వాదిస్తానంటే ఎవరైనా ముందుకు వస్తారా? ఎందుకంటే సాదిక్ ఖాన్ యొక్క బాధితులు చాలామంది ఉన్నారు. వాడు ఎంతోమందిని వేధించాడట. వాడి దగ్గర ఎన్నో రకాలు ఉన్నాయట. మరి వాడు ఫోన్ అన్ని పడి తీసుకున్నారనేదో తెలియదు. సో 2 నిమిషాలు అన్నాను, బట్ 4 నిమిషాలు దాటేసింది. నేను మరలా చెప్తున్నాను, ఒక ఆడపిల్ల యొక్క బలహీనత అనొచ్చు, ప్రేమ కోరుకోవటం అన్నది ఆమె తప్పన్నట్టుగా అనిపిస్తే కరెక్ట్ వెళ్ళని చెప్తున్నాను. ఆమె బలహీనత అనుకోవచ్చు. ఆమె పేరు ప్రేమ కోరుకుంటుంది అవతల వాళ్ళ నుంచి అన్నప్పుడు అది మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కనుక మిస్ అయినా, లేదా ఆ ప్రేమను పంచే వాళ్ళు లేకపోయినా, లైక్ అటువంటిదే మేము ఇస్తున్నాము, నేనున్నాను అన్నట్టు ఒక ధైర్యంలాగా భరోసాగా సంథింగ్ చెప్తూ దగ్గర అయితే వాడికి తెలిసి తెలియకుండా దగ్గర అయిపోయి అన్ని నిజాలు చెప్పేస్తారు. కొన్ని పర్సన్స్ షేర్ చేసుకుంటారు. చివరికి వాళ్ళు ఎలా తయారవుతారంటే ఈ సాదిక్ ఖాన్ లాగా మతోన్మాదులాగా తయారవుతారు, మతం మారమని చెప్తారు. సాడిస్ట్ లాగా తయారవుతారు, ఫైనాన్షియల్గా మొత్తం వాడి చేతిలో పెట్టుకుంటారు. చివరిగా కుటుంబాన్ని కూడా ఇదిగో ఆత్మహత్య చేసుకొని చనిపోయేలా చేస్తారు.
అర్థం అవ్వాల్సింది మీకు అర్థమైందని కోరుకుంటున్నా. రిమైనింగ్ అన్నీ కూడా పోలీసులు త్వరలో బయట పెడతారు. సాదిక్ ఖాన్ గారు దొరికితే మాత్రం వాడిని ఎన్కౌంటర్ చేయాలి, లేదా వాడి లోపు చచ్చిపోవాలి, లేదు చాలా తెలివిగా నుండి ప్లాన్ చేస్తున్నాడు అనుకుంటే మాత్రం ఇక నిజం జరిగిన తర్వాత బయటకు వస్తే నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా, లాయర్లు అన్న వాళ్ళు ఒక్కసారి సౌజన్య తరఫు, నోకరాజ్ ఫ్యామిలీ తరఫు అసలు ఏం జరిగిందో మొత్తం క్రాస్ చెక్ చేయండి. అప్పుడు కూడా మీకు సాదిక్ ఖాన్ తరఫుతో వాదించాలని అనుకుంటే ఒక్కసారి పబ్లిక్ చెప్పండి ఎందుకు వాదించాలనుకుంటారు, అప్పుడు వాదించండి. లేదా సాదిక్ ఖాన్ తరఫున ఎవడో వాదించవద్దు. వాడేంటండి అసలు సైకో, కామపిశాచి, మతోన్మాది, ఎన్ని రకాలంటే అన్ని రకాలుగా ఉన్నాడు. అసలు ఇంత ఘోరం ఏంటండి అసలు.